Hello friends, a very good morning. Welcome to 4th and as well as the 5th August Hindu News Analysis. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటి అని అంటే కనుక ఎస్టర్డే దట్ ఈస్ సండే విచ్ ఇస్ అ 4th అండ్ యాజ్ వెల్ యాజ్ టుడే విచ్ ఇస్ 5th హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే కనుక మనము క్యారీ అవుట్ అయితే చేస్తాము. ఈ 2 న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని మనం ఈ వీడియోలో అనాలిసిస్ అయితే చేస్తాము. ఓకేనా? ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది మీకు కావాలి అని అనుకుంటే మన యొక్క యాప్ పేరు వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పేసి మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పేసి యాప్ అయితే వస్తుంది. అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దాంట్లో ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి ఒక కోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క కోర్స్లో మనం ఈరోజు క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని అందులో అప్లోడ్ అయితే కనుక చేస్తాము. ఓకేనా? అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్. బట్ బిఫోర్ దట్ దెర్ వాజ్ వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మనకి ఇండిపెండెన్స్ డే ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫ్లాట్ 20% ఆఫ్ అక్రాస్ ఆల్ ద కోర్సెస్ ఆన్ ద యాప్. మొత్తం అన్ని కోర్సెస్ మీద మనకి ఏంటి అని అంటే 20% యాప్ అయితే కనుక మనకి ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఓకేనా? అప్లై ద కూపన్ కోడ్ విచ్ ఇస్ విజిబుల్ అట్ ద పేమెంట్ పేజ్. మీరు పేమెంట్ చేసేటప్పుడు మీకు అక్కడ కూపన్ కోడ్ అయితే కనుక మీరైతే అక్కడైతే అప్లై అయితే చేయొచ్చు. సో మీకు అక్కడైతే విజిబుల్ అవుతుందన్నమాట. సో ఈ యొక్క ఆఫర్ ఓన్లీ మనకి 15th ఆగస్ట్ వరకు మాత్రమే మనకి వ్యాలిడ్. సో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క ఎర్లీ బర్డ్ ఆఫర్ తీసుకోవడంలో ఈ యొక్క స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే కనుక మన యొక్క టీము మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్? ఎస్ ఫ్రెండ్స్, మనం ఏంటి అని అంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనము ఆర్టికల్స్ని తీసుకుని వాటిని ఇక్కడ మనం ఈ వీడియోలో అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నాము. క్లియర్? నౌ లెట్ us సీ ద అజెండా టుడే. అసలు ఈవేళ మనము ఏం ఆర్టికల్స్ డిస్కస్ చేయాలి అనేటువంటిది అజెండా చూద్దాము. చూసిన తర్వాత దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. ద ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 5 policemen sacked in the Jammu and Kashmir in the drug and as well as terror cases. This is important friends. Why? Because so it's not that the number how many policemen ఎంతమంది ఏ ఛార్జెస్ మీద అనేటువంటిది మనకి ఇక్కడ క్వశ్చన్ కాదు. ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ సో ఆర్టికల్ నెంబర్ 311 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ఇన్వోక్డ్. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జిఎస్ పేపర్ 2 పాలిటీ అండర్లో మనం దీన్ని స్టడీ చేయాలి. సెకండ్ ఆర్టికల్ చూడండి. కేరళ పుషెస్ ఫర్ ఏ నేషనల్ డిజాస్టర్ ట్యాగ్ ఫర్ ద ల్యాండ్ స్లైడ్. ఇది మనకి జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్ అండర్లో దీన్ని మనం స్టడీ చేస్తాము. దెన్ నెక్స్ట్ వన్, డోయన్ ఆఫ్ డాన్స్ యామిని కృష్ణమూర్తి పాసెస్ అవే. ఇది మనకి జిఎస్ పేపర్ 1 లైక్ ఇండియన్ కల్చర్, ఆర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్, దాంట్లో మనకి ఫేమస్ పర్సనాలిటీస్ గురించి సబ్ టాపిక్లో మనం దీన్ని చదవాలి. అండ్ అలాగనే సారా అబ్రహం ద డోయనీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ పాసెస్ అవే. ఇది కూడా మనకి ఈవిడ కూడా మనకి అయితే సారా అబ్రహం గురించి కూడా మనము జిఎస్ పేపర్ 1 అండర్లో మనం స్టడీ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, ఆఫ్టర్ 61 years 4 ringed బటర్ఫ్లై రీసర్ఫేసెస్ ఇన్ ఇండియా. ఇది మనకి జిఎస్ పేపర్ 3 బయోడైవర్సిటీ, కన్జర్వేషన్ వీటి గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ ఆర్టికల్ చూస్తాం. దెన్ నెక్స్ట్ వన్, న్యూ క్రిమినల్ లాస్ ఆర్ బిగ్గెస్ట్ రిఫార్మ్ ఆఫ్ దిస్ సెంచరీ సేస్ హోమ్ మినిస్టర్. సో ఇది మనకి జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అండర్లో మనం స్టడీ చేయాలి. ఫారిన్ నేషనల్స్ told to leave the Lebanon as the fears surge. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనం దీన్ని కవర్ చేస్తాము. సో దెన్ అలాగనే మనకి నెక్స్ట్ వన్, ఇది మనకి ఎస్టర్డే పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ అండి. హౌ కెన్ వాయనాడ్ రెడ్యూస్ ద ల్యాండ్ స్లైడ్ రిస్క్స్. ఇది మనకి జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్ అండర్లో మనం స్టడీ చేసుకుంటాము. అండ్ దెన్ వై డిడ్ ద కోర్ట్స్ రీవిజిట్ ద బార్ ఆన్ సబ్ కోటాస్. ఇది మనకి సో సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ గురించి మనం మాట్లాడాం కదండి. దానికి సంబంధించి జిఎస్ పేపర్ 2 పాలిటిక్స్ సంబంధించి పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ టు కవర్ టుడే ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. Yes, without wasting any time, let us continue. So but before that there was one more small announcement from our LTX classes. Friends, మనకి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక రన్ అవుతున్నాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ ఫ్రెండ్స్. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సో లెర్న్ ద థింగ్స్.
అండ్ ప్రిపేర్ ఫర్ దిస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనకి బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ వేలో కవర్ అయితే చేయబడుతుంది. ఫ్రెండ్స్, ఫీ వచ్చేసి మనకి దీనికి ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 30,000 రూపీస్ అండి. ఒకేసారి 30,000 పే చేయలేమో అనుకున్నటువంటి వాళ్ళు 5,000 పర్ మంత్లో కూడా పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుందండి. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇంకెక్కడా కూడా బయట విధంగా మనకు ఉండదు. ఇంత క్వాలిటీ తోటి మీకు ఆఫర్ చేసేటువంటి ఇది ఎక్కడ కూడా మనకైతే అవైలబుల్ ఉండదు అనమాట. అండ్ ఈ ఫీ వచ్చేసి మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th August వరకు మాత్రమే వ్యాలిడ్. మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మన యొక్క టీమ్ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ఆఫ్లైన్లో మనకి బ్యాచెస్ కూడా ఉన్నాయండి. ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటే కనుక అయితే అట్ ద రేట్ వైజాగ్లో మనకైతే ఉన్నాయి మనకి ఆఫ్లైన్ బ్యాచెస్. ఇది కూడా మీకు ఇక్కడ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే వస్తుంది. ఇది మనకి జనరల్ స్టడీస్ ప్లస్ CSAT అయితే కనుక మనకి ఇక్కడైతే కవర్ చేయబడుతుందండి. ఇక్కడ కూడా ఓకేనా 19 books కవరింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్. సో ఓకే, ఫీ దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 45,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ అపాన్ డిస్కౌంట్ మనం దీన్ని 35,000 రూపీస్కే మనం దీన్ని ఆఫర్ అయితే చేస్తున్నాము. సో ఓకే, ఇన్ కేస్ ఒకవేళ 35,000 ఒకేసారి పే చేయలేమో అనుకున్నటువంటి వాళ్ళు EMI 5,000 పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీం మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేస్తారు. మీకు రైట్ కోర్స్లో మీరు ఎన్రోల్ అయ్యేలాగా దే విల్ ఫెసిలిటేట్ అండ్ డెఫినెట్లీ దీస్ కోర్సెస్ విల్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. ఎస్, that's it friends. Let us start with the today's discussion. The first and foremost article. So 5 policemen sacked in Jammu and Kashmir in the drug and as well as the terror cases. ఈ యొక్క 5 policemen and as well as a teacher has been sacked. అంటే వీళ్ళు ఏంటి అని అంటే కనుక they have the alleged links with the Pakistani terrorists. పాకిస్తానీ టెర్రరిస్ట్ తోటి వీళ్ళు ఏంటి అని అంటే కనుక లింక్స్ పెట్టుకుని ఈ యొక్క డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెర్రర్ని ప్రమోట్ చేస్తున్నారు. డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెర్రర్ని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. అయితే దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ ఈస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 311 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ 311 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇట్ బేసికల్లీ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు ద సివిల్ సర్వెంట్స్. ప్రొవైడ్స్ ద ప్రొటెక్షన్ టు ద సివిల్ సర్వెంట్స్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అని అంటే నో సివిల్ సర్వెంట్ షుడ్ బి సో ఓకే డిస్మిస్డ్ ఆర్ బేసికల్లీ రిమూవ్డ్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ ర్యాంక్ వితౌట్ ఎనీ ప్రాపర్ ఎంక్వైరీ అంటే ఏంటి అని అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే ఎవరిని కూడా వితౌట్ ప్రాపర్ ఎంక్వైరీ కండక్ట్ చేయకుండా ఏ పర్టికులర్ సివిల్ సర్వెంట్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక డిస్మిస్ కానీ రిమూవ్ కానీ వాళ్ళ యొక్క ర్యాంక్ని తగ్గించడం కానీ ఇవేవి కూడా చెయ్యకూడదు అని చెప్పేది ఆర్టికల్ నెంబర్ 311 Clause 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. Okay, so that means basically it gives the protection to these civil servants so that they can do their duties impartially. But however మనకి ఏంటి అని అంటే కనుక ఇది అబ్సల్యూట్ ప్రొవిజన్ అయితే కాదండి, అబ్సల్యూట్ ప్రొటెక్షన్ అయితే కాదనమాట. అంటే దేర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్. ఈ ఎక్సెప్షన్స్ ద్వారా ఏంటి అని అంటే ఎవరైనా సివిల్ సర్వెంట్ని ఒకవేళ గవర్నమెంట్ డిస్మిస్ చేయాలి అనుకుంటే, రిమూవ్ చేయాలి అనుకుంటే, ఈవెన్ వితౌట్ కండక్టింగ్ ద ఎంక్వైరీ, so they can remove them, they can dismiss them. That is what this article is all about. ఈ ఆర్టికల్ని ఇన్వోక్ చేసి, ఈ ఎక్సెప్షన్ని మనకి ఇన్వోక్ చేసి ఈ యొక్క 5 పోలీస్మెన్ని మనకి ఏంటి అని అంటే వితౌట్ ఎనీ ఫర్దర్ ఎంక్వైరీ, వితౌట్ ఎనీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వీళ్ళనైతే రిమూవ్ చేయడం అయితే జరిగింది. దిస్ ఈజ్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్. సో నౌ లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. చూడండి, అసలు ఆర్టికల్ నెంబర్ 311 ఆఫ్ క్లాజ్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో చూడండి. నో సివిల్ సర్వెంట్ షెల్ బి డిస్మిస్డ్ ఆర్ రిమూవ్డ్ in rank except after an inquiry in which he or she has been informed of the charges and given a reasonable opportunity of being heard in respect of these charges. సో ఆర్టికల్ నెంబర్ 311 ఆఫ్ క్లాజ్ 2 అనేటువంటిది మనకి ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తుందన్నమాట. ఎవరికి? ఈ యొక్క సివిల్ సర్వెంట్స్కి. దేని నుంచి? ఎవరిని కూడా, ఏ సివిల్ సర్వెంట్ని కూడా దే కెనాట్ బి డిస్మిస్డ్, దే షల్ నాట్ బి డిస్మిస్డ్, రిమూవ్డ్ ఆర్ ఇన్ ర్యాంక్, రెడ్యూస్డ్ ఇన్ ర్యాంక్ except after an inquiry in which he or she has been informed of the charges. Okay, dismissed or removed or reduced in rank. There was one more point here,
reduced in rank. Reduced in rank, yes, except after an inquiry in which he or she has been informed of the charges. ఇంక్వైరీ అనేటువంటిది వేయాలి. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరి మీద అయితే ఎలిగేషన్స్ ఉన్నాయో వాళ్ళకి దే హ్యావ్ టు బి కంప్లీట్లీ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ఆల్ ద చార్జెస్ ఆన్ విచ్ సో ఎలిగేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు బి గివెన్ అన్ ఎడిక్వేట్ ఆపర్చునిటీ యాజ్ వెల్. సో వాళ్ళని బీయింగ్ హర్డ్, వాళ్ళ వాదన కూడా వినడానికి వాళ్ళకంటూ అవకాశం కూడా ఇవ్వాలి. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు వాళ్ళని రిమూవ్ చేయాలి అని చెప్పేటువంటిది ఆర్టికల్ నెంబర్ 311 ఆఫ్ క్లాజ్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కానీ ఈ క్లాజ్ మనకి ఇందాక చెప్పిన విధంగా అబ్సల్యూట్ కాదు. అంటే ఖచ్చితంగా ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ ప్రొవైడెడ్ సఫిషియంట్ ఎవిడెన్స్ ఈజ్ దేర్ విత్ ద గవర్నమెంట్. అవి మనకి ఎక్సెప్షన్స్ రూపంలో మెన్షన్ చేశారు. సబ్ క్లాజ్ ఏ, సబ్ క్లాజ్ బి అండ్ సబ్ క్లాజ్ సి కింద చూడండి. ఆర్టికల్ 311 ఆఫ్ క్లాజ్ 2 ఆఫ్ సబ్ క్లాజ్ ఏ. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇవన్నీ ఎక్సెప్షన్స్. పైన చెప్పినటువంటిది ప్రొటెక్షన్ టు దీస్ పర్టికులర్ సివిల్ సర్వెంట్స్. బట్ కానీ ఇక్కడ చెప్పేటువంటివి ఏంటి, ఎక్సెప్షన్స్ అనమాట. సో చూడండి, ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటి, వేర్ ఎ పర్సన్ ఈజ్ డిస్మిస్డ్ ఆర్ రిమూవ్డ్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ ర్యాంక్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ కండక్ట్ విచ్ హ్యాస్ లెడ్ టు హిస్ కన్విక్షన్ ఆన్ ఏ క్రిమినల్ ఛార్జ్. ఇన్ కేస్ ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ క్రిమినల్ ఛార్జ్ వల్ల కన్విక్ట్ అయ్యి ఉంటే కనుక దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇంకా ఎటువంటి ఎంక్వైరీ వేయాల్సినటువంటి పని లేదు. దే కెన్ బి అవుట్ రైట్లీ డిస్మిస్డ్, రిమూవ్డ్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ ద ర్యాంక్. సెకండ్ వన్, where the authority empowered to dismiss or remove a person or reduce him in rank is satisfied. So for example, ఒక పర్టికులర్ కన్సర్న్డ్ అథారిటీ విచ్ ఇస్ ఎంపవర్డ్ టు డిస్మిస్ హిమ్, ఎవరైతే ఆ పర్టికులర్ పర్సన్ని డిస్మిస్ చేయగలిగేటువంటి అథారిటీ ఎవరైతే ఉంటారో, ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ that for some reason which has to be recorded by that authority in writing that it is not reasonably practical to hold such an inquiry. అంటే ఎంక్వైరీ కండక్ట్ చేయడం ఈ పర్టికులర్ పర్సన్ మీద ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ బికాస్ సో అండ్ సో రీజన్స్ వల్ల అని చెప్పి ఇన్ రైటింగ్ ఇవ్వగలగాలన్నమాట. చేసినట్లయితే కనుక అప్పుడు కూడా ఎంక్వైరీ కండక్ట్ చేయాల్సినటువంటి పని లేకుండానే ఆ యొక్క పర్సన్ని మనం ఏంటి అని అంటే డిస్మిస్ ఆర్ రిమూవ్ చేసేయచ్చు. దిస్ వాజ్ ద సెకండ్ ఎక్సెప్షన్. ద ఫస్ట్ ఎక్సెప్షన్ ఈజ్ క్రిమినల్ conviction. Second exception is if that particular authority is satisfied that for some reason it is not practically possible, then in that context also మనకి ఏంటి అని అంటే కనుక ఆ పర్టికులర్ పర్సన్ని డిస్మిస్ అయితే చేయొచ్చు. బట్ కానీ ఏం చేయాలి, ఎందుకు ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ అన్నది రీజన్ రాయాలన్నమాట, ఇన్ రైటింగ్ ప్రొవైడ్ చేయాలి ఎవరు, ఆ కన్సర్న్డ్ అథారిటీ. అండ్ ఫైనల్లీ ద థర్డ్ ఎక్సెప్షన్ ఈస్ ఓకే, ది సెకండ్ ఎక్సెప్షన్కి ఎగ్జాంపుల్ చూడండి. రీసెంట్లీ ఏ పోలీస్ ఆఫీసర్ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ బై ముంబై పోలీస్ కమిషనర్ అండర్ ఆర్టికల్ 311 ఆఫ్ క్లాజ్ 2 ఆఫ్ క్లాజ్ బి ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వితౌట్ ఎనీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. సో ఓకే, ముంబై పోలీస్ కమిషనర్ ఏంటి అని అంటే కనుక ఒక పోలీస్ ఆఫీసర్ని వితౌట్ ఎనీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఏం చేశారు అని అంటే కనుక ఈ 311 ఆఫ్ క్లాజ్ 2 క్లాజ్ బిని ఇన్వోక్ చేసి మనకి ఏంటి అని అంటే తినని డిస్మిస్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ ముంబై పోలీస్ కమిషనర్ ఈస్ దట్ కన్సర్న్డ్ అథారిటీ హూ ఈజ్ ఎంపవర్డ్ టు రిమూవ్ దిస్ పోలీస్ ఆఫీసర్. ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ని రిమూవ్ చేయగలిగేటువంటి అథారిటీ మనకి యొక్క ముంబై పోలీస్ కమిషనర్కి ఉంది. బికాస్ ఆఫ్ దట్ దే హ్యావ్ ఇన్వోక్డ్ ఆర్టికల్ నెంబర్ 311 ఆఫ్ క్లాజ్ 2 క్లాజ్ బి ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఫస్ట్ది క్రిమినల్ కన్విక్షన్, సెకండ్ది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ టు కండక్ట్ ఎంక్వైరీ, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆల్సో దే కెన్ డూ. థర్డ్ వన్ వచ్చేసి చూడండి, ఆర్టికల్ 312 క్లాజ్ సి, where the president or governor, as the case may be, is satisfied that in the interest of the security of the state it is not expedient to hold such an inquiry. So security of the state ni దృష్టిలో పెట్టుకుని it is not okay required to hold such an inquiry, it is not expedient to hold such an inquiry. సో సెక్యూరిటీ ఆఫ్ ద ఎంక్వైరీని దృష్టిలో పెట్టుకుని మనం ఏంటి అంటే ఆ పర్టికులర్ పర్సన్ని ఎంక్వైరీ అయితే చేయాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే బికాస్ ఇఫ్ దట్ ఎంక్వైరీ హ్యాస్ హ్యాపెండ్ దెన్ దేర్ మైట్ బి ఏ థ్రెట్ టు సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆల్సో సో దాట్ పర్టికులర్ పర్సన్ క్యాన్ బి సాక్డ్. ఈ యొక్క క్లాజ్ని 312 ఆఫ్ క్లాజ్ సిని ఇన్వోక్ చేసి మనకి ఏంటి అని అంటే ఈ 5 పోలీస్మెన్ ఎవరైతే ఈ యొక్క టెర్రరిస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డ్రగ్ లింక్స్ ఉన్నాయో వీళ్ళ 5గురిని కూడా 311 ఆఫ్ క్లాజ్ 2 ఆఫ్ క్లాజ్ సి
సబ్ క్లాజ్ సిని ఇన్వోక్ చేసి మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళని రిమూవ్ చేసేయడం జరిగిందండి. వీళ్ళకి ఎటువంటి ఎంక్వైరీ కూడా వీళ్ళ మీద ఇంకా జరగదు. బికాస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పీడియంట్ టు కండక్ట్ దట్ పర్టికులర్ ఎంక్వైరీ. సో దట్ ఈస్ వాట్ దిస్ ప్రొవిజన్ ఈస్ ఆల్ అబౌట్. చూడండి, సాక్ ఆర్డర్. 6 government employees, 5 of them policemen, have been sacked under Article 311 of the Constitution. Article number 311 deals with dismissal, removal, reduction in rank of civil servants without any departmental inquiry after informing about them, against them and giving them a reasonable opportunity to head. The decision of that authority is final. అయితే మనకి ఏంటి అని అంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క 5 మెంబర్స్ యొక్క ఈ 5 పోలీస్మెన్ యొక్క అలిజిడ్ ఇన్వాల్వ్మెంట్ in the these particular terrorist activities, in the particular drug trafficking related incidents. సో వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ని మనకి ఏంటంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్కి. సో దేర్ ఫోర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ బై ఇన్వోకింగ్ ఆర్టికల్ నెంబర్ 311 ఆఫ్ క్లాజ్ 2 ఆఫ్ సబ్ క్లాజ్ సిని ఇన్వోక్ చేసి ఈ 5గురిని కూడా వితౌట్ ఎనీ ఎంక్వైరీ, బికాస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, వీళ్ళ 5గురిని కూడా రిమూవ్ చేయడం అయితే జరిగిందండి. దిస్ ఈజ్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. సో దేర్ ఫోర్ మనకి ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ ఆర్టికల్ నెంబర్ 311 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఎక్సెప్షన్స్ మీద మనకి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ వస్తుంది. ఇది మీరు జిఎస్ పేపర్ 2 పాలిటీ అండర్లో మీరు అయితే స్టడీ చేయాలి. ఓకేనా? సో మన యొక్క పాలిటీ రిలేటెడ్ క్లాసెస్లో దీని గురించి మనం ఇంకా డీటెయిల్డ్గా అక్కడ స్టడీ చేయడం అయితే జరుగుతుంది. దట్స్ ఇట్ అండి అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో ద 5 policemen sacked in జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ డ్రగ్ అండ్ టెర్రర్ కేసెస్. సో అసలు ఆర్టికల్ నెంబర్ 311 అంటే ఏంటో చూడాలి ఆఫ్ క్లాజ్ 2. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్ దట్ ఆర్ దేర్, clause A, what is clause A and what is clause B, and as well as what is clause C. What is clause C? These are the examples. Now let us go to the next one. Kerala pushes for the national disaster tag for the landslide. So now the Kerala government is basically asking the union government or the central government to declare this landslides in the Wayanad landslide as national డిజాస్టర్ కిందన మనకి ఏంటి అని అంటే కనుక డిక్లేర్ చేయమని చెప్పడం అయితే జరుగుతుందండి. ఇట్ ఈస్ వెరీ 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 అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే, వాయనాడ్ ఇన్సిడెంట్ మనకైతే కనుక still the rescue operations are going on. So okay, the Kerala government has requested the center to declare the landslides that devastated at least 3 villages in Wayanad a national disaster. Addressing the media persons in Thrissur, Chief Minister said the destruction has a few parallels in recent times in the country. So this declaring it as a national disaster will unlock more and more funds, additional funds from the central government to that of the state government. So to this particular disaster, in order to rehabilitate all the homes again, so this particular funds will be used for this particular purpose. But however, on the other hand, central government is saying that there is no such concept of national disaster. So national disaster అని చెప్పేసి మనం ఏమీ డిస్కస్ చేయము. The Prime Minister Narendra Modi has extended all his support already to that of the Kerala in the form of giving the కంపెన్సేషన్ టు దట్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆల్రెడీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అన్ని విధాలుగా సపోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాము అని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్తోందండి. దిస్ వాజ్ ద సెకండ్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు ఫ్రమ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్. ఓకే, సో దెన్ ఇట్ హ్యాస్ టు బి కపుల్డ్ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్ బిల్ 2024 కూడా మనకి పబ్లిష్ అయితే అయింది. సో అది మనకి ఏంటి అని అంటే కనుక దాని గురించి కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలి. దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ద థర్డ్ ఆర్టికల్ వచ్చేసి మనకి ద డయన్ ఆఫ్ డ్యాన్స్ యామిని కృష్ణమూర్తి పాసెస్ అవే. వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీస్ అంటే వన్ ఆఫ్ ద ఫేమస్ క్లాసికల్ డాన్సర్స్ మనకి హూ హ్యాస్ మేడ్ ద కంట్రిబ్యూషన్స్ టు దట్ ఆఫ్ ద భరతనాట్యం అండ్ యాజ్ వెల్ యాజ్ కూచిపూడి. సో భరతనాట్యం అండ్ యాజ్ వెల్ యాజ్ కూచిపూడికి మనకి ఏంటి అని అంటే కనుక ఎనార్మస్ కంట్రిబ్యూషన్స్ చేసినటువంటి ఫేమస్ పర్సనాలిటీ మనకి యామిని కృష్ణమూర్తి. సో బికాస్ ఆఫ్ డ్యూ టు సమ్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ మనకి ఈవిడైతే రీసెంట్లీ పాస్డ్ అవే. సో దేర్ ఫోర్ యామిని కృష్ణమూర్తి గురించి మనకు ఒక 3-4 పాయింట్స్ అయితే తెలియాలి. సో మస్ట్ అండ్ షుడ్ మనం ఏంటి అని అంటే కనుక
తెలుసుకోవాలి. చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, యామిని కృష్ణమూర్తి వాజ్ అన్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ రికగ్నైజ్డ్ ఫర్ హెర్ కంట్రిబ్యూషన్స్ టు భరతనాట్యం అండ్ యాజ్ వెల్ యాజ్ కూచిపూడి. సో టు ద బోత్ ద డాన్స్ ఫార్మ్స్ విచ్ ఆర్ బోత్ ద క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్, ఈ రెండు కూడా బోత్ భరతనాట్యం అండ్ యాజ్ వెల్ యాజ్ కూచిపూడి. ఓకేనా, ఈ రెండింటికి కూడా ఈవిడ ఏంటి అని అంటే కనుక హ్యావ్ మేడ్ అన్ ఎనార్మస్ కంట్రిబ్యూషన్స్ టు దీస్ పర్టికులర్ టూ డాన్స్ ఫార్మ్స్. సో షీ వాజ్ బోర్న్ ఇన్ 1940 at మదనపల్లి, ఆంధ్రప్రదేశ్, అండ్ షీ ఈవెన్ హ్యావ్ హర్ ఓన్ డాన్స్ స్కూల్ దట్ ఈస్ నృత్య కౌస్తుభ అని చెప్పేసి హౌస్ కాస్ న్యూఢిల్లీలో మనకైతే ఉందండి. అక్కడ ఈవిడ యొక్క ఓన్ డాన్స్ స్కూల్ మనకైతే ఉన్నారనమాట. అండ్ అలాగే షీ ఈవెన్ పబ్లిష్డ్ హర్ ఆటోబయోగ్రఫీ నోన్ యాజ్ ఏ ప్యాషన్ ఫర్ డాన్స్ అని చెప్పేసి 1995లో మనకైతే పబ్లిష్ చేశారు. సో ఓకే, దీనికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క భరతనాట్యంని మనకి నేషనల్ లెవెల్ నుంచి గ్లోబల్ స్టేజ్కి మనకి తీసుకెళ్ళినటువంటి సో వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఇక్కడ మనకి రాశారు చూడండి ఆ పాయింట్ని. మిస్ కృష్ణమూర్తి Miss Krishnamurthy is credited with popularizing Bharatanatyam in northern India as early as in 1960s when she chose Delhi as her home. Not content with this, she strived hard to take this dance form to the global stage, and like the sitar master the P.T. Ravishankar, she became a sought after name internationally. Known for her vibrant approach, so Miss Krishnamurthy's dance sparkled with energy. Though she trained under the great masters of the time, she lent her own distinct touch to the technique without diluting the grammar. So these are some of the important points. ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక హర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మనకైతే మెన్షన్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క గురువుస్ ఎవరు అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా అండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సచ్ యాజ్ కాంచీపురం ఎల్లప్ప పిల్లాయి, కిట్టప్ప పిల్లాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ ద సో వన్ మోర్ పిల్లాయి, దీస్ ఆర్ థింగ్స్, గౌరీ అమల్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ద ఇంపార్టెంట్ గురూస్, ఎమినెంట్ గురూస్ ఫర్ ద కెరీర్ ఆఫ్ ద యామిని కృష్ణమూర్తి. అండ్ అలాగే apart from Bharatanatyam, she also gained proficiency in the Kuchipudi under the Vedantam Lakshmi Narayana Sastri and as well as the Chinta Krishnamurti. A versatile artist, she learnt Odissi from Pankaj Charan Das and as well as the Mohapatra. Okay, so these are some of the important points and with respect to that of the Yamini Krishnamurti. Yamini Krishnamurti gurinchi most possibly you can expect a question in prelims. So prelims lo you can expect a question or the contributions of Yamini Krishnamurti అని చెప్పేసి మనకి మెయిన్స్లో కూడా అడిగేటువంటి అవకాశం అయితే కనుక ఉంది. సో దేర్ ఫోర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మీరు సో తెలుసుకుని రెడీగా ఉండడం ఇట్ విల్ బీ అడ్వైజబుల్. Now what are the important classical dance forms that are there in India? ఇండియాలో మనకి ఎన్ని క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి అయితే అకార్డింగ్ టు ద రికగ్నిషన్ దట్ వాస్ గివెన్ బై మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సో దేర్ ఆర్ 9 క్లాసికల్ డాన్సెస్ అండి. దేర్ ఆర్ 9 క్లాసికల్ డాన్సెస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో దే ఆర్ అని చెప్పేసి నేను డాన్స్ ఫామ్ని వాటి యొక్క ఆరిజిన్ని మనం మెన్షన్ చేయడం అయితే కనుక జరిగింది. సిన్స్ బికాస్ యామిని కృష్ణమూర్తి ఈజ్ ఇన్ ద న్యూస్, ఈ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ గురించి కూడా మనకి వన్ ఆర్ ద అదర్ క్వశ్చన్ మనకైతే వచ్చేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. సో దేర్ ఫోర్ ట్రై టు రీడ్ దెమ్. ద ఫస్ట్ వన్ మీరు తీసుకున్నట్లయితే కనుక భరతనాట్యం, ద ఫస్ట్ వన్. సో వేర్ షీ హ్యాస్ అ ప్రొఫిషియన్సీ, భరతనాట్యం హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ తమిళనాడు అండి. సో తమిళనాడులో మనకి భరతనాట్యం యొక్క ఆరిజిన్ ఉందన్నమాట మనకి. ఫాలోడ్ బై కూచిపూడి, కూచిపూడి ఈజ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. దెన్ వీ హ్యావ్ ఒడిస్సీ విచ్ ఇస్ ఒడిస్సా, మణిపూరి మణిపూర్, మోహినియాట్టం కేరళ, ఇలాంటివి. ఇప్పుడు చూడండి మణిపూరి అండ్ యాజ్ వెల్ యాజ్ ఒడిస్సీ 90% మనకు అడగరు బికాస్ ఫ్రమ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. బట్ కానీ సో చూడండి మోహినియాట్టం ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్. సత్రియా వచ్చేసి అస్సాం, కథాకళి కేరళ, కథక్ వచ్చేసి నార్థరన్ ఇండియా ఉత్తరప్రదేశ్, చౌ డ్యాన్స్ ఈస్టర్న్ ఇండియా. దిస్ ఈజ్ హౌ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చౌ డ్యాన్స్ లేకపోతే సట్రియా, మోహినియాట్టం ఇలాంటివి మనకి ఎక్కువ అడిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో దేర్ ఫోర్ ఈ యొక్క 9 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ని కూడా మీరు ఒక్కసారి రివైజ్ అయితే కనుక చేసుకోవాలి, టేకింగ్ దిస్ ఇన్ టు కాంటెక్స్ట్. సో ఓకే, యామిని కృష్ణమూర్తి వన్ ఆఫ్ ద ఫేమస్ క్లాసికల్ డాన్సర్స్, సో ఓకే, హూ హ్యాస్ మేడ్ ఎనార్మస్ కంట్రిబ్యూషన్స్ టు భరతనాట్యం అండ్ యాజ్ వెల్ యాజ్ కూచిపూడి. షీ ఈవెన్ హ్యాస్ రిటన్ హెర్ ఆటోబయోగ్రఫీ ఏ ప్యాషన్ ఫర్ డాన్స్ అని చెప్పేసి మనకి 1995లో మనకి రాయడం అయితే జరిగింది. ఓకేనా అండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఈవిడ గురించి.
ఎస్. సో అండ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ గురించి ఇప్పటికి మనం 3 ఆర్టికల్స్ అయితే చూసాము. ఫస్ట్ వన్ వచ్చేసి లైక్ యామినీ కృష్ణమూర్తి గురించి మనం చూడడం జరిగింది. దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద కేరళ రిలేటెడ్ వాయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ నేషనల్ డిజాస్టర్గా డిక్లేర్ చేయడం గురించి చూసాము. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ నెంబర్ 311 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి, దానికి సబ్సిక్వెంట్ ఎక్సెప్షన్స్ ఏంటి ఆర్టికల్ నెంబర్ 311కి. సో ఎటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయాల్సిన పని వేయకుండానే ఒక పర్టికులర్ సివిల్ సర్వెంట్ని సో రిమూవ్ చేసేటువంటి పవర్ గవర్నమెంట్కి ఉంటుంది. దట్స్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ దేర్. సో ఓకే, దట్ ఎంపవరింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిమూవ్ చేసేటువంటి అథారిటీ వాళ్ళకు ఉంటుంది. క్లియర్? దెన్ లెట్ us go to the next article which is Sara Abraham. So who is basically the contributor of the Indian art recently. ఈమె కూడా మనకి సారా అబ్రహం కూడా రీసెంట్లీ పాస్డ్ అవే. సో ఓకే, సారా అబ్రహం ద డోయన్ ఆఫ్ కాంటెంపరరీ ఇండియన్ ఆర్ట్ పాస్డ్ అవే ఇన్ చెన్నై ఆన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ సండే. Her daughter Mariam Ram, accompanied by her husband, was with the Sarah during her last hours. So the born into the distinguished family of these things. షీ యాజ్ సారా వాజ్ వన్ ఆఫ్ ద 8 చిల్డ్రన్. ఇక్కడ వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, సో వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేశారు అనేటువంటి దాని గురించి ఇవన్నీ కూడా మనకైతే మెన్షన్ చేశారండి. షీ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్స్ ఆఫ్ ద ఇండియన్ ఆర్ట్ అన్న విషయం మనకు తెలిస్తే దట్ ఈస్ సఫిషియంట్. ఓకే, ద నేమ్ ఈజ్ సారా అబ్రహం. సారా అబ్రహం ఒకళ్ళు, నెక్స్ట్ వచ్చేసి యామినీ కృష్ణమూర్తి ఇంకొకళ్ళు. 2 ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గురించి మనం ఇవాళ స్టడీ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ 61 years 4 ringed butterfly resurfaces in India. Friends, యూపీఎస్సీకి బటర్ఫ్లై స్పీసీస్ అన్న బటర్ఫ్లై స్పీసీస్, ఓకే, డాల్ఫిన్ స్పీసీస్, డాల్ఫిన్ స్పీసీస్ ఇవేంటి అని అంటే కనుక చాలా ఇష్టం అనమాట. సో డెఫినెట్లీ ఏదర్ వన్ ఆఫ్ ద అదర్ వే మనకి ఏంటంటే వీటికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అయితే రీసెంట్ స్పీసీస్ రీడిస్కవరీ అవుతున్నప్పుడు వాటి గురించి మనకి ఇంకా ఎక్కువ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అడిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఆఫ్టర్ 61 years ఏ 4 ringed బటర్ఫ్లై రీసర్ఫేసెస్ ఇన్ ఇండియా. 61 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకి ఏంటి అని అంటే కనుక దిస్ ఈజ్ ద 4 ringed బటర్ఫ్లై స్పీసీస్ అండి దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. ఈ యొక్క 4 ringed స్పీసీస్ మనకి ఏంటి అని అంటే కనుక 61 ఏళ్ల తర్వాత మళ్ళీ మన ఇండియాలో ఇదైతే కనుక రీసర్ఫేస్ అయ్యింది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. దీనికి సంబంధించి మనకైతే తెలుసుకోవాలి. చూడండి, a 4 ringed butterfly belonging to a family with most members in China has resurfaced in India after 61 years, a new study has said. A policeman is one of the 4 authors of the paper that is published by BNHS describing this great 4 ring. అంటే దట్ ఈస్ వాట్ ఈస్ ఇప్తిమా క్యాంటిలేయి, ఈ యొక్క స్పీసీస్ యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇప్తిమా is considered a Saturday butterfly species. The butterfly was recorded in 2018 from the Namdapha National Park. This is very very important. So chudandi, Namdapha National Park district in Arunachal Pradesh is the India's easternmost tiger reserve bordering the Myanmar. It has an elevation ranging from 298 meters above the mean sea level. So Iptima is considered a rich genus of the family Nymphalidae which has some 6,000 species of butterflies. వీటిల్లో మనకి ఏంటి అని అంటే అరౌండ్ 6,000 స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లై స్పీసీస్ ఉన్నాయట. ఆఫ్ దీస్ 35 స్పీసీస్ రికార్డెడ్ ఇన్ ఇండియా, 23 హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఫ్రమ్ ద నార్త్ ఈస్ట్ రీజన్ ఓన్లీ. అవుట్ ఆఫ్ 35 స్పీసీస్ మన ఇండియాలో, అవుట్ ఆఫ్ 6,000 స్పీసీస్లో 35 స్పీసీస్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇండియాలో రికార్డ్ అయి ఉన్నాయట. దాంట్లో 23 ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ ద నార్త్ ఈస్ట్ రీజన్ ఓన్లీ, ఈ యొక్క బటర్ఫ్లై స్పీసీస్. So okay, this highest diversity is in China, particularly in the Yunnan and as well as the Sichuan provinces. లో మనకి ఏంటి అంటే ది డైవర్సిటీ ఈజ్ ఆల్సో వ్యాస్ట్ ఇన్ నేపాల్, భూటాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్. ఇక్కడ దాని యొక్క క్యారెక్టరిస్టిక్ గురించి వాటి గురించి మనకి మెన్షన్ చేశారండి. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 4 ringed బటర్ఫ్లై స్పీసీస్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక నామ్డాఫా టైగర్ రిజర్వ్ గురించి ఇక్కడ తెలియాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే BNHS, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, దీని మీద యూపీఎస్సీ సో వే బ్యాక్ ఆల్రెడీ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ప్రిలిమ్స్లో మనకి. సో ఈ పాయింట్స్ అయితే మనకి తెలియాలండి. చూడండి, 4 ringed బటర్ఫ్లై స్పీసీస్. ఏ 4 ringed బటర్ఫ్లై స్పీసీస్ నోన్ యాజ్ ఎప్తిమా క్యాంటిలేయి విచ్ ఈస్ ఎ స్పీసీస్ ఆఫ్ ద సాటిరనై బటర్ఫ్లై
Epthema is considered as a rich genus of the family Nymphalidae, which has around 6,000 species of the butterflies. Out of these 6,000 species మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 32 స్పీసీస్, అరౌండ్ 35 స్పీసీస్ మనకి ఏంటి అని అంటే ఇండియాలో రికార్డ్ అయి ఉన్నాయి. అవుట్ ఆఫ్ దెమ్ 23 స్పీసీస్ వర్ ఇన్ ద నార్త్ ఈస్ట్ రీజియన్ ఓన్లీ. దట్స్ హౌ రిచ్ ఇట్ ఈస్ సిగ్నిఫికెన్సీస్ అనమాట ఈ యొక్క బటర్ఫ్లై స్పీసీస్కి సంబంధించి. మరి బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ గురించి ఒక 2 పాయింట్స్ తెలుసుకుంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అనేటువంటిది ఇట్ ఈస్ మెయిన్లీ ఎంగేజ్డ్ ఇన్ ద కన్జర్వేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బయోడైవర్సిటీ రీసెర్చ్ గురించి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అయితే కనుక వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది మనకి వే బ్యాక్ 1883లోనే మనకి ఏంటి అని అంటే దీన్ని సో ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1883 ఓన్లీ. అండ్ మెనీ రీసెర్చ్ ఎఫర్ట్స్ని త్రూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్స్ అండ్ పబ్లిషెస్ ద జర్నల్ ఆఫ్ బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అనేటువంటి ఒక జర్నల్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క BNHS వాళ్ళు అయితే పబ్లిష్ చేస్తారండి. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి హార్న్బిల్ హౌస్ ముంబైలో ఉంది మనకి. మెయిన్ బయోడైవర్సిటీ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్జర్వేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ని సో చేస్తుంది ఈ యొక్క పర్టికులర్ ద నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ నోన్ యాజ్ BNHS, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అని చెప్పేసి ఈ యొక్క ఆర్గనైజేషన్ మనకిది బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. సో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ దిస్ ఎప్తిమా బటర్ఫ్లై స్పీసీస్ గురించి ఏంటి అనేటువంటిది మనం చూడడం జరిగింది. సో ఓకేనా, దట్ ఈస్ ఎ 4 రింగ్డ్ బటర్ఫ్లై స్పీసీస్ అనమాట. ఇది మనకి నార్త్ ఈస్ట్ రీజియన్లో మనకి ఏంటి అంటే ఎక్కువ ఈ బటర్ఫ్లై స్పీసీస్ అయితే నార్త్ ఈస్ట్ రీజియన్ లేదా వెస్ట్రన్ ఘాట్స్ రీజియన్లో ఎక్కువ ఈ 2 రీజియన్స్లో బయోడైవర్సిటీకి సంబంధించిన మెయిన్ డిస్కవరీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బటర్ఫ్లై స్పీసీస్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్. దెన్ సారా అబ్రహం గురించి, హూ ఇస్ బేసికల్లీ ద ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ గురించి మనం అయితే చూడడం జరిగింది. దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద యామిని కృష్ణమూర్తి గురించి మనం చూసాం. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇఫ్ వీ మూవ్ ఫార్వర్డ్ ఫర్దర్, ఎస్ ద బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అయిపోయింది. ఓకే, న్యూ క్రిమినల్ లాస్ ఆర్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్ ఆఫ్ దిస్ సెంచరీ అని చెప్పేసి మనకి యూనియన్ హోమ్ మినిస్టర్ అయితే కనుక అంటున్నారండి. హీ హాజ్ గివెన్ ఏ స్టేట్మెంట్. ఫ్రెండ్స్, ఈ యొక్క న్యూ క్రిమినల్ లాస్ అనేటువంటివి మెయిన్స్ ఇప్పుడు 2024 ఎవరైతే రాస్తారో అండ్ అలాగే 2025 ప్రిలిమ్స్ ఆర్ 2025 మెయిన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాళ్ళకి ఈ యొక్క క్రిమినల్ లాస్ మీద డెఫినెట్లీ ఈవెన్ ద ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్లో వన్ ఆర్ ద అదర్ వే మనకి క్వశ్చన్స్ అయితే వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్. సో ఓకే, ఈ యొక్క క్రిమినల్ లాస్ అనేటువంటివి న్యూ క్రిమినల్ లాస్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇక్కడ పాయింట్స్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ద యూనియన్ హోమ్ మినిస్టరీ హ్యాస్ లాంచ్డ్ ఒక న్యూ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ని అయితే కనుక లాంచ్ చేశారండి. దట్ ఈస్ నోన్ యాజ్ ఎవిడెన్స్, న్యాయ సేతు, న్యాయ శృతి అండ్ సమన్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ద అప్లికేషన్స్ అయితే లాంచ్ చేశారు ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద న్యూ క్రిమినల్ లాస్ దట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ July 1st, 2024. సో మొన్న లాస్ట్ మంత్ July 1st, 2024 మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క న్యూ క్రిమినల్ లాస్ 3 క్రిమినల్ లాస్ అయితే కనుక మనకి మన కంట్రీలో ఫోర్స్లోకి వచ్చాయి, అంటే ఇంప్లిమెంటేషన్లోకి రావడం అయితే జరిగింది. ఓకేనా, ఏవేంటి ఆ 3 క్రిమినల్ లాస్ కూడా చూడండి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి. ఇప్పుడు మీరు భారతీయ న్యాయ సంహిత తీసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ లైక్ ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేసి ఉండేది మనకి, దాన్ని ఇది చేస్తూ రీప్లేస్ చేస్తూ భారతీయ న్యాయ సంహిత తీసుకొచ్చారు. అండ్ అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇది వచ్చేసి మనకి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అని చెప్పేసి ఉంటుంది మనకి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. దీన్ని రీప్లేస్ చేస్తూ మనకి భారతీయ నాగరిక సురక్ష సంహిత తీసుకొచ్చారు. దెన్ భారతీయ సాక్ష్య అధినియం అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో దీన్ని రీప్లేస్ చేసి భారతీయ సాక్షి అధినియం మనకి తీసుకురావడం అయితే జరిగింది. సో నౌ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఈజ్ సేయింగ్ దట్ సో దీస్ ఆర్ రియల్లీ ద ల్యాండ్ మార్క్. సో ఓకేనా, ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్స్ త్రూ అవుట్ దిస్ పర్టికులర్ సెంచరీ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఈ యొక్క కలోనియల్ ఎరా లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేసి మనకి ఈ యొక్క 3 లాస్ని తీసుకురావడం అయితే కనుక జరిగింది. యూ షుడ్ అండర్స్టాండ్ వన్ మోర్ పాయింట్ ఫ్రెండ్స్, ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ కూడా ఇప్పుడు కంప్లీట్లీ మనకేంటి అంటే రీపీల్ అయిపోలేదు. బికాస్ మనకేంటి అంటే దేర్ ఆర్ సో మెనీ పెండింగ్ కేసెస్ ఇన్ అవర్ కోర్ట్స్ సో విచ్ స్టిల్ హ్యావ్ టు బీ
ఇంప్లిమెంటెడ్ త్రూ ద ఓల్డ్ లాస్ ఓన్లీ. సో కాబట్టి మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే బోత్ ద లాస్, ద ఓల్డ్ లాస్ దట్ ఈస్ ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అండ్ ద న్యూ లాస్ దట్ ఈస్ భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత, సాక్ష్య అధినియం, ఇవి కూడా మనకి ప్యారలల్గా రన్ అవుతాయి. జూలై 1 తర్వాత కమిట్ చేసేటువంటి క్రైమ్స్ అన్నీ కూడా మనకి న్యూ లాస్ అండర్లో మనకి వాటిని ఫైల్ చేస్తారనమాట, వాటిని రిజిస్టర్ చేస్తారు. అండ్ అంతకు ముందు వరకు ఉన్నటువంటి రిపోర్ట్ అయినటువంటి కేసెస్ అన్నీ కూడా ఓల్డ్ లాస్లోనే మనకి వాటికి సంబంధించినటువంటి ట్రయల్ అయితే కనుక జరుగుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైమ్ సో ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ సేయింగ్ వన్ మోర్ స్టేట్మెంట్ అండి, చండీగఢ్ విల్ బి ద ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఆర్ కంట్రీ వేర్ 100% ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ ద లాస్ 3 లాస్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ 2 months అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో డెఫినెట్లీ ఈ 3 ఆర్టికల్స్ గురించి లాస్ట్ టైం మనం ఆల్రెడీ మాట్లాడడం జరిగింది, లైక్ భారతీయ న్యాయ సంహిత గురించి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అని చెప్పి చూసాము, అండ్ అలాగే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ గురించి సో ద భారతీయ నాగరిక సురక్ష సంహిత గురించి కూడా చూసాము. ప్లీజ్ డూ వాచ్ ద ప్రీవియస్ ఆర్టికల్స్ ఇన్ అవర్ ఛానల్, ప్రీవియస్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ సో దట్ యూ విల్ కమ్ టు నో ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. Yes, done. Let us go to the next one. Friends, before going to the next one, there was a small announcement అండి. సో ఏపీపీఎస్సి ఎవరైతే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి మనకి ప్రిపేర్ అవుతూ ఉంటారో, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సి ఆర్ టీజీపీఎస్సి అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర డెడికేటెడ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్రూప్ 2కి మనము కోచింగ్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయబడుతున్నాయి. గ్రూప్ 1 ఫీ వచ్చేసి మనం ఛార్జ్ చేసేటువంటిది 35,000 రూపీస్ ఫ్రెండ్స్, బట్ యాజ్ ఏ డిస్కౌంట్లో మనము 25,000కే దీన్ని మనము ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం గ్రూప్ 2కి మనకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 25,000 రూపీస్. ఇట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ అట్ 18,000 రూపీస్ ఓన్లీ. సో ఓకే, దీన్ని మనకు ఒకేసారి పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు ఈఎంఐ అట్ ద రేట్ ఆఫ్ 5,000 పర్ మంత్ కూడా పే చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీని కూడా మనము కల్పించడం జరిగిందండి. ఈ యొక్క కోర్సు మీకు ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడ లేని విధంగా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అండ్ ఈ కోర్సుకి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీం మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు. అండ్ అలాగే ఏపీపీఎస్సీ అలాగో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా సేమ్ అండి, మన దగ్గర డెడికేటెడ్ కోర్స్ ఉంది గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ గురించి. సో గ్రూప్ 1 మనం కూడా ఇక్కడ కూడా 35,000, 25,000 డిస్కౌంటెడ్ ప్రైస్. సో 25,000 ఇస్ ఒరిజినల్ ప్రైస్, 18,000 ఇస్ అ డిస్కౌంటెడ్ ప్రైస్. సో ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మన యొక్క టీం మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు. క్లియర్? ఎస్. లెట్ us go to the next one. How can Wayanad reduce landslide risks? Friends, very 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 important అండి. సో because this disaster has happened, okay, and it has resulted in the lot of lives మనకైతే కోల్పోయాము. సో వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మనకి, బట్ వీ హ్యావ్ టు లెర్న్ ద లెసన్స్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్. సో హెన్స్ దిస్ ఆర్టికల్, హౌ కెన్ వాయనాడ్ రెడ్యూస్ ద ల్యాండ్ స్లైడ్ రిస్క్స్. ఈ యొక్క వాయనాడ్ విచ్ ఇస్ ఏ డిస్ట్రిక్ట్ ఇన్ కేరళ, మనకి ఈ యొక్క విచ్ వాజ్ హిట్ బై దిస్ మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్స్, ఎలాగా మనం ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ రిస్క్స్ని తగ్గించుకోగలము అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో చూడండి, దానికి సంబంధించి మనము కీ పాయింట్స్ అయితే కూడా మనము రాయడం అయితే జరిగిందండి. సో ద కాంటెక్స్ట్ వచ్చేసి చూడండి, ద మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్స్ హిట్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ వాయనాడ్ ఇన్ ద నార్థరన్ కేరళ. సో కేరళలో మనకి ఏంటి అని అంటే కనుక వాయనాడ్ డిస్ట్రిక్ట్లో మనకి మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్స్ అయితే రావడం అయితే జరిగింది బికాస్ ఆఫ్ దట్, అండ్ ఇట్ ఈస్ కపుల్డ్ విత్ ద హెవీ రైన్ఫాల్. సో హెవీ రైన్ఫాల్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ ద విలేజెస్ గాట్ కంప్లీట్లీ వానిష్, డిసపియర్డ్ అయిపోయాయి అనమాట, సబ్మర్జ్ అయిపోయాయి. వాటి వల్ల ఇట్ రిజల్టెడ్ ఇన్ ద హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ బీయింగ్ డైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాప్డ్ అండర్ దీస్ పర్టికులర్ డెబ్రిస్. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి అసలు ఈ ఆర్టికల్లో మనకి వాట్ ఆర్ ద పాసిబుల్ కాజెస్ అనేది మనకి మెన్షన్ చేశారు. సో చూడండి, మోస్ట్ ఎక్స్పర్ట్స్ ఆర్ క్లియర్ దట్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ బిహైండ్ ఎనీ ల్యాండ్ స్లైడ్. సో దేర్ ఆర్ 2 different causes, like the first one is the natural causes and the second one is anthropogenic causes. Anthropogenic means human causes. సో ద న్యాచురల్ కాజెస్ అనేటువంటి ఒకటైతే, రెండోది వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఆంథ్రోపోజెనిక్ కాజెస్ మనకి
మనకి రెండోది. అందులో ఫస్ట్ది న్యాచురల్ కాజెస్ చూసామనుకోండి ఫ్రెండ్స్, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా మనకి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ అండి ఆన్ దిస్ పర్టికులర్ థింగ్. సో కాబట్టి ఈ టాపిక్ మీద మీరు తరోగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఈవెన్ ప్రిలిమ్స్లో కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. సో న్యాచురల్ కాజెస్ ఏమేంటి అని అంటే, అసలు మనము కేరళ యొక్క ల్యాండ్ ఏరియా తీసుకుంటే, సో దెర్ వాజ్ ఏ స్టడీ అండి అకార్డింగ్ టు ద అసెస్మెంట్ దట్ ఈస్ కండక్టెడ్ బై ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క అసెస్మెంట్ ప్రకారం ఏంటి అని అంటే, హాఫ్ ఆఫ్ ద కేరళాస్ ల్యాండ్ ఏరియా, సో దట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ ద కేరళాస్ ల్యాండ్ ఏరియా 49.7% of the total land mass is almost prone to that of the landslides. It is almost prone to that of the landslides. Okay. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక అదే మనకి మెన్షన్ చేశారు. సో చూడండి, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కేరళాస్ ల్యాండ్ ఆర్ 49.7% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ మాస్ ఈజ్ ప్రోన్ టు దట్ ఆఫ్ ద ల్యాండ్ స్లైడ్స్ అకార్డింగ్ టు దట్ ఆఫ్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క అసెస్మెంట్ ప్రకారము మనము 49% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ మాస్, టోటల్ ల్యాండ్ ఏరియా ఈజ్ ప్రోన్ టు దట్ ఆఫ్, అంటే వల్నరబుల్ టు దట్ ఆఫ్ ద దిస్ ల్యాండ్ స్లైడ్స్ అనమాట. సెకండ్ది వచ్చేసి ఏంటంటే, అకార్డింగ్ టు ద రీసెర్చ్ దట్ ఈస్ కండక్టెడ్ బై ద ఐఐటి ఢిల్లీ పీపుల్ కండక్ట్ చేసిన రీసెర్చ్ ప్రకారంగా, హెవీ రైన్ఫాల్ ఇన్ ద రీజియన్ అండ్ ద స్లోప్ ఆఫ్ ద వెస్ట్రన్ ఘాట్స్, వాయనాడ్ ఈజ్ యూనిక్లీ వల్నరబుల్ టు ల్యాండ్ స్లైడ్స్ అండ్ 31% ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈజ్ హైలీ ససెప్టబుల్ టు ఇట్. సో అపార్ట్ ఫ్రమ్ ద ఓవరాల్ ల్యాండ్ జియోలాజికల్ సర్వే వాళ్ళ డేటా ప్రకారంగా మనకి ఏంటి అని అంటే 49% ల్యాండ్ మాస్ అయితే కనుక ఇట్ ఈస్ హైలీ వల్నరబుల్. అలా కాకుండా ఐఐటి ఢిల్లీ వాళ్ళు మనకి స్పెసిఫిక్గా ఈ వాయనాడ్ గురించి మనకి రీసెర్చ్ అయితే చేయడం అయితే జరిగింది అకార్డింగ్ టు దేర్ రీసెర్చ్. సో ఈ యొక్క హెవీ రైన్ఫాల్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫాలోడ్ బై ద స్లోప్ ఆఫ్ ద వెస్ట్రన్ ఘాట్స్, ఈ యొక్క వెస్ట్రన్ ఘాట్స్ యొక్క ఏవైతే ఉందో మనకి విచ్ స్పానింగ్ అక్రాస్ 6 స్టేట్స్. సో ఆ యొక్క స్లోప్ వల్ల మనకి ఏంటి అని అంటే, ఈ యొక్క వాయనాడ్ విచ్ ఈస్ యూనిక్లీ వల్నరబుల్, అంటే అమాంగ్ ఫ్రమ్ ద అదర్ ప్లేసెస్ వాయనాడ్ ఈస్ యూనిక్లీ వల్నరబుల్ టు ద ల్యాండ్ స్లైడ్ అండ్ 31.54% ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈస్ హైలీ ససెప్టబుల్ అని చెప్పి మనకి చెప్తున్నారు. దీస్ ఆర్ యాక్చువల్లీ ద న్యాచురల్ కాజెస్ మనకి, అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ జియోగ్రాఫికల్ లొకేషన్, బికాస్ ఆఫ్ ఇట్స్ హెవీ రైన్ఫాల్, సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద హిల్లీ రీజియన్ అండ్ ద స్లోప్ ఓవర్ ద హిల్లీ రీజియన్స్, వీటి వల్ల. Now it is now even complemented with that of the, now further it more extended, the impact is getting extended because of due to the anthropogenic causes. So increased construction related activities and the changes in the crop patterns are among the possible culprits. That's what the human causes. ఇంతకు ముందు చెప్పినవి న్యాచురల్ కాజెస్, మనకి ఇప్పుడు చెప్తున్నవి హ్యూమన్ కాజెస్. సో వీటి ఇంక్రీజ్డ్ కన్స్ట్రక్షన్స్ వల్ల మనకి ఏంటి అని అంటే, ఈ యొక్క వాయనాడ్ అనేటువంటిది ఒక టూరిజం స్పాట్గా మనకైతే మారిపోయింది. ఇక్కడ రకరకాల ఆర్టిఫిషియల్ లేక్స్ని వీటన్నిటిని కూడా మనకి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, మైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వారీయింగ్ అని చెప్పేసి మనకి మాధవ్ గాడ్గిల్ కూడా మనకి కమిటీ కూడా చెప్పడం జరిగిందనమాట. ఏ స్టడీ ఆన్ ద ప్లాంటేషన్ ఇండ్యూస్డ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ ఇన్ వాయనాడ్ పబ్లిష్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ 2022లో ఒక ఇంపార్టెంట్ ఇదైతే పబ్లిష్ అయిందండి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్లో ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్, దీని గురించి స్టడీ అయితే కనుక ఒకటి మెన్షన్ అయిందట. ఫౌండ్ దట్ దేర్ హ్యాస్ బీన్ 62% రిడక్షన్ ఇన్ ద ఫారెస్ట్ కవర్ బిట్వీన్ 1950 అండ్ యాజ్ వెల్ యాజ్ 2018. ఇలాంటి పాయింట్స్ మీరు ఏంటి అని అంటే మెయిన్స్లో మెన్షన్ చేయొచ్చండి. వెన్ ఎవర్ యు ఆర్ ఆర్గ్యూయింగ్, వెన్ యూ ఆర్గ్యూ విత్ డేటా, సో దట్ విల్ హ్యావ్ ద మోర్ ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట ఎగ్జామినర్ మైండ్ సెట్లో మనకి. ఓకే, సో జస్ట్ రాదర్ దాన్ జస్ట్ సింప్లీ సేయింగ్ దిస్ ఈజ్ ఎ వల్నరబుల్ రీజియన్ ఆర్ జస్ట్ సింప్లీ సేయింగ్ దట్ దెర్ ఈజ్ ఎ రిడక్షన్ ఇన్ ద ఫారెస్ట్ కవర్ అని చెప్పే కన్నా కూడా మనం ఏంటి అని అంటే, అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ రీసెర్చ్ సర్వే ప్రకారంగా మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 62% రిడక్షన్ ఇన్ ద ఫారెస్ట్ కవర్ బిట్వీన్ 1950 అండ్ యాజ్ వెల్ యాజ్ 2018 కపుల్డ్ విత్ 1800% ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా అండర్ ద ప్లాంటేషన్. సో ఫారెస్ట్ కవర్ అనేటువంటిది మనకి తగ్గిపోయి కంప్లీట్గా ప్లాంటేషన్, టీ ప్లాంటేషన్స్ ఇవి కూడా మనకి విపరీతంగా ఎక్కువైపోయాయి అని చెప్పి మనకి ఈ సర్వేలో మనకి చెప్తున్నారనమాట. ఈ యొక్క స్టడీలో, ఈ యొక్క ఇంటర్నేషనల్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎలాగట,
దెన్ నెక్స్ట్ వచ్చేసి ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్. సో వాట్ వీ హ్యావ్ సీన్ అప్ టిల్ నౌ, వీ హ్యావ్ సీన్ ద న్యాచురల్ కాజెస్ ఏంటనేటువంటిది మనం చూసాము. అండ్ వాట్ ఆర్ ద, ఇదంతా కూడా ఈ పాయింట్స్ అన్నీ కూడా కేవలం ఈ ఆర్టికల్ నుంచి మనం రాసినటువంటివండి. సో దట్ ఏంటి అని అంటే ఈ ఆర్టికల్ మీరు చదివినప్పుడు ఇంకా మీకు ఈజీ అయిపోయేలాగా మనం ఏంటి అని అంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా విత్ ఎక్స్ట్రా పెయిన్ వీ హ్యావ్ రిటన్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, పాసిబుల్ కాజెస్ ఏంటి, ద న్యాచురల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆంథ్రోపోజెనిక్. వాట్ ఆర్ ద న్యాచురల్ కాజెస్ అనేది చూసాం మనము. దెన్ అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆంథ్రోపోజెనిక్ కాజెస్ ఏంటి అనేటువంటిది కూడా మనం చూడడం జరిగింది. దెన్ దెర్ వాజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వన్ విచ్ హ్యాస్ టు బి బ్లేమ్డ్, దట్ ఈస్ క్లైమేట్ చేంజ్. So, climate change has also played a very crucial role, an indirect one, leading to changes in the rainfall patterns in the state. So, because of due to climate change, మనకి ఏంటి అని అంటే సో ఈ యొక్క రైన్ఫాల్ ప్యాటర్న్స్ అనేటువంటివి కూడా మనకి స్టేట్లో మారిపోయాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ రిజల్టెడ్ ఇన్ ద హెవీ రైన్ఫాల్స్. సో హెవీ రైన్ఫాల్ మనకి ఏంటి అని అంటే కనుక సో రావడం మూలాన ఇట్ ఈస్ కపుల్డ్ విత్ ద స్లోప్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. సో మనకి ఈ యొక్క డిజాస్ట్రస్ ఈవెంట్ అయితే జరిగింది అని చెప్పేసి మనకి ఇందులో ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేస్తున్నారండి. దెన్ ది ఆథర్ హియర్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ హౌ ద వెస్ట్రన్ ఘాట్స్ బీ ప్రొటెక్టెడ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటి, ఆల్రెడీ ఇప్పటిదాకా కన్స్టిట్యూట్ చేసినటువంటి ఇంపార్టెంట్ కమిటీస్ గురించి కూడా మనకి ఇక్కడ ఆథర్ మాట్లాడారు. మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో ఆల్రెడీ మనము ఆ కమిటీస్ ఏంటి, ఆ కమిటీ రికమెండేషన్స్ ఏంటి అనేవి చూసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్ గాడ్గిల్ కమిటీ అని చెప్పేసి, కస్తూరి రంజన్ కమిటీ అని చెప్పేసి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మన 2022లో ఇంకొక ప్యానల్ని కూడా కన్స్టిట్యూట్ చేశారు ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ఆల్ ద కన్సర్న్స్ ఆఫ్ ద స్టేట్స్ విత్ రెస్పెక్ట్ టు డిక్లరింగ్ ఏ పర్టికులర్ ఏరియా యాజ్ ఏ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా మనకి డిక్లేర్ చేయడానికి మరొక ప్యానల్ని కూడా కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. సో ఇప్పటిదాకా మనం ఏంటి అని అంటే వాట్ ఆర్ ద న్యాచురల్ కాజెస్ అండ్ వాట్ ఆర్ ద ఆంథ్రోపోజెనిక్ కాజెస్ అండ్ హౌ కమ్ క్లైమేట్ చేంజ్ ఈస్ ప్లేయింగ్ ఎ రోల్, అండ్ ఫైనలీ వీఆర్ టాకింగ్ అబౌట్ హౌ ఇట్ కెన్ బి ప్రొటెక్టెడ్. The Western Ghats Ecology Expert Panel 2011 recommended that the entire region of the Western Ghats across the 6 states should be declared as an ecologically sensitive zone. సో మనకి మాధవ్ గాడ్గిల్ కమిటీ చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఏంటి అని అంటే కనుక సో ద అక్రాస్ వెస్టర్న్ ఘాట్స్, ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్ రీజియన్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ డిక్లేర్డ్ యాజ్ ఏ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ కింద డిక్లేర్ చేయాలి అని చెప్పారనమాట. దిస్ కమిటీ వాంటెడ్ ద ఏరియా టు బి బ్రాడ్ టు బి డివైడెడ్ అండర్ 3 broad ones like ecological sensitive zone 1, zone 2 and as well as zone 3 with strict restrictions on development to be imposed on the first 2 regions. So ES1 and as well as ES2 regions ఏవైతే ఉంటాయో వాటిల్లో మనకి కంప్లీట్లీ స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయాలి. ఇంకా ఆల్మోస్ట్ జీరో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేటువంటివి ఇక్కడ క్యారీ అవుట్ చేయాలి బికాస్ దాట్ సెన్సిటివ్ ఈజ్ దిస్ పర్టికులర్ రీజియన్ అని చెప్పి మనకి మాధవ్ గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ అయితే హైలైట్ చేస్తోందండి. చూడండి ఇక్కడ ఆ పాయింట్స్ మెన్షన్ చేశారు, అవే పాయింట్స్ మనం ఇక్కడ రాసాం. Mr. Gadgil, Madhav Gadgil, led the high-profile Western Ghats Ecology Expert Panel, which submitted the report in 2011, recommended that the entire region of the Western Ghats, spanning 129,000 square kilometers across 6 states should be declared as ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్. సో మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఈ యొక్క మాధవ్ గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ మెన్షన్ చేయాలి, కస్తూరి రంజన్ కమిటీ రికమెండేషన్స్ మెన్షన్ చేయాలి. సో బై మెన్షనింగ్ దీస్ కమిటీస్ నేమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ రికమెండేషన్స్ దట్ విల్ ఫర్ షూర్ ఎన్రిచ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, at the same time it wanted, and this committee wanted this region to be divided into 3 broad zones, ESZ1, ESZ2 and ESZ3 with strict restrictions development on the first 2 regions. And most important point చూడండి, యాజ్ పర్ దేర్ రికమెండేషన్స్, మాధవ్ గాడ్గిల్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారంగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆల్ ద 3 తాలూక్స్ ఆఫ్ ద వాయినాడ్ ఫెల్ అండర్ ESZ1 which recommended a ban on land use change, a moratorium on mining and quarrying, limiting the hydropower projects, no new railway lines or major roads, and strictly regulated minimal ecotourism.
దిస్ ఈస్ వాట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ పాయింట్. సో ద వే బ్యాక్ మాధవ్ గాడ్గిల్ కమిటీ హ్యాస్ ఇన్ఫ్యాక్ట్ రికమెండెడ్ దాట్ ఈ యొక్క వాయినాథ్ రీజియన్ సంబంధించి 3 తాలూకాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కంప్లీట్లీ ESZ1లో ప్లేస్ చేయాలి. దట్ మీన్స్ స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయాలి. జీరో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉండాలి. ఎటువంటి న్యూ రైల్వే లైన్స్ కానీ లేదా మేజర్ రోడ్స్ కానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్లీ లిమిటింగ్ ద మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఆపరేషన్స్. సో అండ్ ల్యాండ్ యూజ్ చేంజెస్ని, అంటే వీటిలన్నిటినీ కూడా మనకి ఏంటంటే స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ అయితే కనుక మనకి మాధవ్ గాడ్గిల్ కమిటీ పెట్టారండి. సో అండ్ ఇన్ ఫ్యాక్ట్ the village of the Mepadi, which has been washed away, has been specifically spotlighted as one of the 18 proposed ecologically sensitive localities in Kerala. హవెవర్ సో మనకి ఏంటి అని అంటే మేపడి ఇప్పుడు ఏదైతే రీజియన్ మనకి విలేజ్ ఎఫెక్ట్ అయ్యిందో బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్స్ వల్ల, దిస్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ ప్రపోజ్డ్ బై ద మాధవ్ గాడ్గిల్ కమిటీ దట్ ఇట్ హ్యాస్ టు బి కంపల్సరీలీ డిక్లేర్డ్ యాజ్ అన్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా బికాస్ ఆఫ్ ఇట్స్ సెన్సిటివిటీ, బికాస్ ఆఫ్ ఇట్స్ వల్నరబిలిటీ మనకి చెప్పారనమాట. హవెవర్ బట్ కానీ ద గాడ్గిల్ ప్యానల్ రిపోర్ట్ వాజ్ రిజెక్టెడ్ బై ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ following a public backlash on the impact of report on livelihoods and economic growth in the region. సో మనకి బట్ కానీ ఏంటంటే మొత్తం 6 గవర్నమెంట్స్ ఏవైతే వెస్టర్న్ ఘాట్స్ అక్రాస్గా మనకి స్ప్రెడ్ అవుతున్నాయో ఈ యొక్క 6 స్టేట్ గవర్నమెంట్స్ కూడా దే హ్యావ్ రిజెక్టెడ్ ద మాధవ్ గాడ్గిల్ కమిటీ రిపోర్ట్, సేయింగ్ దట్ దిస్ రిపోర్ట్ ఈజ్ టూ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ జీరో ప్లేస్ టు దట్ ఆఫ్ ద డెవలప్మెంట్. సో ది జీరో ప్లేస్ టు దట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈ యొక్క రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే కనుక ఇట్ రిజల్ట్ ఇన్ ద లాట్ ఆఫ్ లైవ్లీహుడ్స్. సో చాలామంది ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ జీవనోపాధి కోల్పోతారు. అండ్ అట్ ద సేమ్ టైం జీరో డెవలప్మెంట్ ఉండడం వల్ల ఈ రీజియన్ అంతా బ్యాక్వర్డ్ అయిపోతుంది. కాబట్టి ఈ రిపోర్ట్ కుదరదు వద్దు అని చెప్పి ఒప్పుకోలేదన్నమాట ఈ రిపోర్ట్కి సంబంధించి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ దట్ హ్యావ్ బీన్ డన్ బై మాధవ్ గాడ్గిల్ కమిటీ. అందుకనే లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనకు ఒకసారి ఒక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. మాధవ్ గాడ్గిల్ ఆయన మాట్లాడుతూ హీ ఈస్ గివింగ్ ద స్టేట్మెంట్స్, సి వీ హ్యావ్ ఆల్రెడీ ప్రపోజ్డ్ ఆల్ దట్ దిస్ పర్టికులర్ రీజన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ అండ్ దట్స్ ద రీజన్ వీ హ్యావ్ డిక్లేర్డ్ దమ్ యాజ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్. But however the governments have కంప్లీట్లీ రిజెక్టెడ్ ఆర్ రికమెండేషన్స్. ఇన్ కేస్ ఇప్పుడు కూడా మనకి ఏంటి అని అంటే ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ రికమెండేషన్స్ని ఈ రీజియన్ అంతటినీ కూడా ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేయకపోతే ఫ్యూచర్లో ఫర్ షూర్ ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి అని చెప్పేసి మాధవ్ గాడ్గిల్ ఈజ్ ఈవెన్ మేకింగ్ ద స్టేట్మెంట్స్, 2 harsh స్టేట్మెంట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దెన్ మాధవ్ గాడ్గిల్ కమిటీ మరి 2 డెవలప్మెంట్ ఓరియంటెడ్ అయిపోయిందని చెప్పి నెక్స్ట్ కన్స్టిట్యూట్ చేసిన రిపోర్టు కస్తూరి రంజన్ కమిటీ. ఫ్రెండ్స్, మాధవ్ గాడ్గిల్ రిపోర్టు, కస్తూరి రంజన్ కమిటీ రిపోర్టు, ఏ న్యూ సెంట్రల్ గవర్నమెంట్ ప్యానల్ కన్స్టిట్యూటెడ్ ఇన్ 2022, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. లెట్ us go to the second one, that is మనకి ఏ ప్యానల్ విచ్ ఇస్ ఫార్మ్డ్ బై ద ఇస్రో. కస్తూరి రంజన్ వాటర్డ్ డౌన్ సమ్ ఆఫ్ ద గాడ్గిల్స్ రికమెండేషన్స్ స్టిపులేటింగ్ దట్ ఓన్లీ 37% ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ వర్ టు బి డిక్లేర్డ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్, దో మచ్ ఆఫ్ ద వాయినాడ్ స్టిల్ ఫెల్ విత్ ఇన్ ద ఏరియా టు బి ప్రొటెక్టెడ్. హవెవర్ దిస్ రిపోర్ట్ వాజ్ ఆల్సో నాట్ ఇంప్లిమెంటెడ్ ఎయిదర్. సో మీరు చూడాల్సిన విషయం ఏంటి ఇక్కడ, ఓకేనా. తర్వాత మనకి ఏంటంటే మాధవ్ గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ నచ్చక వేరే కమిటీ కన్స్టిట్యూట్ చేశారు, దట్ ఈస్ కే కస్తూరి రంజన్ కమిటీ రిపోర్టు. కస్తూరి రంజన్ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింది అని అంటే, ఓకే మొత్తం ఏరియా వద్దు, 37% ఆఫ్ ద ఏరియాని మీరు ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేయండి, అందులో వాయినాడ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అనమాట. బట్ హవెవర్ ఈవెన్ దిస్ కమిటీస్ రికమెండేషన్స్ వర్ ఆల్సో నాట్ ఇంప్లిమెంటెడ్ బై ద గవర్నమెంట్స్. సో a draft notification on the Western Ghats protection, first issued in March 2014, has remained in the draft stage for over a decade, with its sixth version being issued by the Union government just a day after the Wayanad land struck. A 2022 committee set up to incorporate the state's consent and balance the conservation aspects of disaster-prone ecosystem had to submit the report. సో థర్డ్ ఏంటి అని అంటే కనుక యూనియన్ గవర్నమెంట్ మనకి ఏంటి అని అంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ చేశారండి 2014లోనే. ఈవెన్ ఆ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఆ యొక్క నోటిఫికేషన్ మీద ఇప్పటికీ కూడా ఏంటి అని అంటే స్టేట్ గవర్నమెంట్స్కి ఒక కన్సెన్సస్ అనేటువంటిది రాలేదు, అంటే ఒక అగ్రిమెంట్ అనేటువంటిది రాలేదు. అంటే ఏ ఏరియాస్ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్గా డిక్లేర్ చేయాలి అనే దాని మీద క్లారిటీ అయితే రాలేదు. ఒకవేళ వచ్చినా వాటిల్లో ఏ యాక్టివిటీస్ని మనం రిస్ట్రిక్ట్ చేయాలి
చేయాలి అనే దాని మీద కూడా సో స్టేట్ గవర్నమెంట్స్ ఏంటి అని అంటే తెలుసుకోలేకపోతున్నాయి అన్నమాట. సో దేర్ఫోర్ ఇప్పటికి మనకి ఏంటంటే 6th వెర్షన్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద నోటిఫికేషన్ మనకి ఏంటి అంటే పబ్లిష్ చేస్తూనే వచ్చారు. మొన్న కూడా ద 6th వెర్షన్ ఆఫ్ ద డ్రాఫ్ట్ నోటిఫికేషన్ బై యూనియన్ గవర్నమెంట్ వాజ్ గివెన్ అని చెప్పి మనకి ఇక్కడ ఆధార్ మాట్లాడుతున్నారు. అండ్ ఫైనల్లీ సో మొన్న లేటెస్ట్గా ఇప్పుడు గాడ్గిల్ కమిటీ అయిపోయింది, రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయలేదు. కస్తూరి రంజన్ అయిపోయింది, రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ ఇన్ 2022 అగైన్ ఏ న్యూ కమిటీ హ్యాస్ బీన్ కన్స్టిట్యూటెడ్ వేర్ నౌ దిస్ కమిటీ వాజ్ టాస్క్డ్ విత్. సో ఇప్పుడు నువ్వు ఈ కమిటీకి చెప్పినటువంటి మ్యాండేట్ ఏంటంటే నౌ యూ నీడ్ టు లుక్ ఇన్ టు ద ప్రొటెక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్. సో ప్రొటెక్షన్ ఆఫ్ ద వెస్ట్రన్ ఘాట్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఇది నీ మైండ్లో గోల్గా ఉండాలి. అండ్ అలాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని కూడా మనం క్యారీ అవుట్ చేయాలి. అకార్డింగ్లీ రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేయమని చెప్పి 2022లో కన్స్టిట్యూట్ చేసినటువంటి ప్యానల్కి మ్యాండేట్ అయితే ఇచ్చారు. బట్ హౌవెవర్ ఇట్ హ్యాస్ నాట్ సబ్మిటెడ్ ఇట్స్ రికమెండేషన్స్. So and finally, what landslide warnings have been issued? The IMD issued the warnings for heavy rainfall in a color-coded system. However, in the week before the landslide, the alert was largely yellow, which does not call for action. It was only after the landslide occurred that a red alert has been issued for July 30th. సో ఓకేనా, ఇప్పుడు ల్యాండ్స్లైడ్ వార్నింగ్స్ గురించి మనకైతే మాట్లాడుతున్నారు. హెవీ రైన్ఫాల్ విషయంలో ఇంతకు ముందు ఏంటి అని అంటే కలర్ కోడెడ్లో ఎల్లోలో మనకి ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేశారు ఒక రైన్ఫాల్ అలర్ట్ అనేటువంటి దాన్ని, విచ్ డస్ నాట్ కాల్ ఫర్ ఎనీ యాక్షన్. అంటే ఎటువంటి ఇది మనకి సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనేటువంటిది లేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఇట్స్ నాట్ దాట్ అర్జెంట్. ల్యాండ్స్లైడ్ అక్కర్ అయిన తర్వాత దాన్ని మనకి ఏంటి అంటే రెడ్ అలర్ట్లోకి మార్చారు అని చెప్పేసి మనకి ఇట్ హ్యాస్ ఓన్లీ ఆఫ్టర్ ద ల్యాండ్స్లైడ్ అక్కర్డ్ దట్ రెడ్ అలర్ట్ వాజ్ ఇష్యూడ్ ఫర్ ద July 30th అని చెప్పి మనకి ఈవెన్ ఇట్ హ్యాస్ బీన్ క్రిటిసైజ్డ్. ఓకే, అయితే మన కంట్రీలో GSI జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ల్యాండ్స్లైడ్ స్టడీస్ అండ్ హ్యాస్ బీన్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ evolving an early warning system and protocols for the landslide direction. However, this is still in experimental stage and will take again 4 to 5 more years to be ready for public use, a senior GA official said. Regional landslide forecast bulletins have been issued to state and district in Wayanad since the onset of 2024 monsoon, but only predicted low probability of most days with moderate probability predicted on July 30th. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ టు క్యారీ అవుట్ ద ల్యాండ్ స్లైడ్ స్టడీస్ని క్యారీ అవుట్ చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డేటాని ప్రొవైడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని అయితే కనుక మనకి డిజైన్ అయితే చేయమని చెప్పారు. ఇట్ ఈవెన్ టేక్స్ ఆల్సో 4 to 5 years అని చెప్పి మనకి ఇక్కడ గవర్నమెంట్ చెప్పడం, ఇక్కడ GSI అఫీషియల్ అయితే మాట్లాడుతున్నారండి. సో therefore, rather than having a blame game, so some on-ground measures need to be taken. Okay, so at least some of the recommendations has to be implemented. So the mining and as well as quarrying should be completely banned. At least we cannot like protect we cannot exempt from the natural causes. At least we have to protect from this man-made causes need to be reduced. Their impact has to be reduced. Okay, so this is another important article that has been published and manaki how can Wayanad reduce the landslide risks అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రెండ్స్. For sure you can expect a mains question on this. So here you can write, there also you can write what are the man-made natural causes enti, man-made causes enti, climate change యొక్క ఇంపాక్ట్ గురించి, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక 3 ఇంపార్టెంట్ కమిటీస్. ఫస్ట్ వన్ వచ్చేసి మాధవ్ గాడ్గిల్ కమిటీ, సెకండ్ వన్ వచ్చేసి కస్తూరి రంజన్ కమిటీ, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక 2022లో కన్స్టిట్యూట్ చేసినటువంటి న్యూ సెంట్రల్ గవర్నమెంట్ ప్యానెల్. ఇది ఇంకా వెళ్ళైతే ఇంకా రికమెండేషన్స్ అయితే సబ్మిట్ చేయలేదు. సో ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ థింగ్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Yes. So the last article for today, why did courts revisit the bar on sub quotas? సో ఇది మీకు అందరికీ తెలిసిందే కదండి. మన ఛానల్లో ఆల్రెడీ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ గురించి మనం ఏంటంటే ఒక డెడికేటెడ్ వీడియో అయితే ఆల్రెడీ మనం చేస్తున్నాము. ఈ యొక్క ఆర్టికల్ కూడా మనకి ఏంటంటే దానికి కాంప్లిమెంటరీగా. సో మీరు ఆ వీడియో వాచ్ చేసినట్లయితే కనుక మీకు కంప్లీట్ హిస్టరీ అయితే మీకు అర్థమవుతుంది. లైక్ ఇంతకుముందు పాస్ట్ జడ్జ్మెంట్స్ ఏంటి, 2004 జడ్జ్మెంట్ ఏంటి, సో ఓకేనా, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే అర్థమవుతాయి. సో దేర్ఫోర్ కమింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఏంటి అని అంటే
సో సమ్ పాయింట్స్ మనం ఆల్రెడీ కవర్ చేసాం వీటికి సంబంధించి. సో షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్కి సంబంధించి మనకి ప్రొవైడ్ చేసేటువంటి వాళ్ళు లైక్ ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లో మనకి సో షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ని నోటిఫై చేసేటువంటి పవర్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అదే ఆర్టికల్ క్లాజ్ 2 ప్రకారంగా ఒకవేళ ఎవరైనా ఇన్క్లూడ్ చేయాలన్నా ఏదైనా కాస్ట్ని ఆ లిస్ట్ నుంచి ఇన్క్లూడ్ చేయాలన్నా ఎక్స్క్లూడ్ చేయాలన్నా కూడా మనకేంటి అని అంటే కనుక పార్లమెంట్కి మాత్రమే పవర్ ఉంటుంది. పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ఇన్క్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఎనీ కాస్ట్ ఫ్రమ్ దిస్ షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే మనకి ఏంటంటే ఇప్పటివరకు షెడ్యూల్డ్ కాస్ట్స్లో సబ్ కేటగరైజేషన్ అనేటువంటిది లేదండి. అంటే వాళ్ళల్లో మళ్ళీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ ఇలా మనకి సబ్ కేటగరైజేషన్ అనేటువంటిది లేదు. అన్లైక్ కింద ఓబీసీస్లో మనకి ఏంటి అని అంటే కనుక సో ఏబిసిడిగా మనకైతే ఉన్నాయి, కానీ సో షెడ్యూల్డ్ కాస్ట్స్లో మటుకు మనకి ఏంటి అని అంటే ఈ సబ్ కేటగరైజేషన్ అనేటువంటిది లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే కనుక ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ జడ్జిమెంట్ ప్రకారంగా ఏంటి అని అంటే కనుక ఇప్పుడు షెడ్యూల్డ్ కాస్ట్స్లో కూడా సబ్ కేటగరైజేషన్ చేయండి. సో దట్ మోర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ బెనిఫిషరీస్ ఎవరో ఐడెంటిఫై చేయండి, వాళ్ళకి అడిషనల్ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయండి, అంతే తప్ప డామినేటెడ్ షెడ్యూల్డ్ కాస్ట్ పాపులేషన్కి అవసరం లేదు అని చెప్పేసి. అండ్ ఈవెన్ ఇట్ డజంట్ వైలేట్ ఆర్టికల్ నెంబర్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈక్వాలిటీ అనేటువంటిది మన ఇంపాక్ట్ అయితే అవ్వదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అండి. దానికి సంబంధించి ఈ ఆర్టికల్ అంతా కూడా మనకి ఓకే. సో చూడండి, సో దీనికి సంబంధించి మనం ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ రాసాము. ఏ 7-judge బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ దాట్ స్టేట్స్ హ్యావ్ ద పవర్ నౌ టు సబ్డివైడ్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్ ఇంటూ గ్రూప్స్ such that it can give the sub quotas within the quota for the Dalits. This bench overruled a 2004 judgment by a 5-member constitution bench that said that subclassification was impermissible as Parliament alone was empowered to modify the list of scheduled castes notified by the President under Article 341 of the Constitution. సో 2004లో మనకి చెప్పినటువంటి జడ్జిమెంట్ ఏంటి అని అంటే కనుక స్టేట్స్కి ఎటువంటి పవరు లేదు, వీళ్ళు మళ్ళీ ఫర్దర్గా సబ్ క్లాసిఫై చేసేటువంటి పవర్ స్టేట్స్కి లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ద పార్లమెంట్ ఎలోన్ ఈజ్ ఎంపవర్డ్ టు ట్వీక్ దట్ పర్టికులర్ చేంజెస్. ఓకేనా అని చెప్పేసి మనకి 2004 జడ్జిమెంట్లో చెప్పడం అయితే జరిగింది ఇదే సుప్రీంకోర్టు. బట్ దాన్ని ఇప్పుడు ఓవర్ రూల్ చేస్తూ మనకి ఏంటి అని అంటే హయ్యర్ బెంచ్ ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే నో, 2004 జడ్జిమెంట్ ఈజ్ రాంగ్. So now we are saying that yes, states have the power to provide to subcategorize the existing scheduled caste population group in their state. వాళ్ళ యొక్క స్టేట్స్లో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ విత్ ఇన్ ద కమ్యూనిటీలో వాళ్ళకి రిజర్వేషన్స్ని ప్రొవైడ్ చేయడానికి అడిషనల్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేసేటువంటి హక్కు స్టేట్ గవర్నమెంట్స్కి ఉంది. అండ్ ఇట్ డజంట్ వైలేట్ ఆర్టికల్ నెంబర్ 14 అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ సుప్రీంకోర్టు అయితే సో వెరీ ఇదిగా చెప్తోందండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు సబ్ కేటగరైజేషన్ చేసి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయండి, బట్ హౌఎవర్ దట్ షుడ్ నాట్ బి డన్ అకార్డింగ్ టు ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. అంటే మీరు ఓట్ బ్యాంక్ గురించి ఆ పలానా కమ్యూనిటీకి సంబంధించి మీరు ఏంటి అంటే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది, సో మీకు ఓట్స్ అనేటువంటివి ఎక్కువ పడతాయి వాళ్ళ నుంచి అని చెప్పి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసి వాళ్ళని ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్గా చూసి వాళ్ళకి ఇంకా అడిషనల్ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడము ఇలాంటివి చేస్తే మాత్రము మేము మా దగ్గర ఉన్న జ్యుడిషియల్ రివ్యూని ఉపయోగించి మీరు చేసినటువంటి యాక్ట్ని మేము స్ట్రైక్ ఆఫ్ చేసేస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో దేర్ ఫోర్ గివ్ ద రిజర్వేషన్స్ for sure, but however it has to be supported with the data. సో డేటా తోటి మీరు ఏంటి అని అంటే రిజర్వేషన్ ఇవ్వండి. రేపన్న రోజున మేము ఎప్పుడైనా కూడా మాకు అపాన్ సస్పిషన్ మేము ఈ కమ్యూనిటీకి రిజర్వేషన్ ఎందుకు ప్రొవైడ్ చేశారు అని అంటే యూ షుడ్ షో అస్ ద డేటా దట్ దిస్ కమ్యూనిటీ ఈస్ హిస్టారికల్లీ బ్యాక్వర్డ్, రిప్రజెంటేషన్ ఈజ్ వెరీ లెస్. అందుకని చెప్పేసి మేము వీళ్ళని ఎంపవర్ చేయడానికి వీళ్ళకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క మార్జినలైజ్డ్ కమ్యూనిటీని మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీలోకి తీసుకురావడానికి మేము రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేశాము అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ మీరేంటి
ఏంటి అని అంటే జస్టిఫై చేయాలి, అంతే తప్ప మీకు ఇచ్చినటువంటి పవర్ని మిస్యూజ్ చేయడానికి కాదు అని చెప్పి కూడా మనకి సో చంద్రచూడ్ బెంచ్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. దేర్ఫోర్ ఈ సబ్ కేటగరైజేషన్ అనేటువంటిది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రెండ్స్. సో మనకి ఎలా అడుగుతారు అని అంటే సో ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ డూ రియల్లీ ఎంపవర్ ద మోస్ట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ ద సొసైటీ అని చెప్పేసి మనకి ఒక మెయిన్స్ క్వశ్చన్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ ఆన్ ద లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా మనకు అడుగుతారు. ఓకే, అక్కడ మనకి ఏమంటారు అని అంటే ద స్టేట్స్ ఆర్ నాట్ ఎంపవర్డ్ టు సబ్ కేటగరైజ్ దీస్ థింగ్స్, ఓన్లీ పార్లమెంట్ ఎలోన్ హ్యాస్ ద పవర్ అంటారు. అంటే ఆపోజిట్ ఇస్తారనమాట. బట్ అబ్సల్యూట్లీ ఫాల్స్ అండి. వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పినటువంటి 2004 జడ్జిమెంట్ని మనకి ఏంటంటే ఓవర్ రూల్ చేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే నౌ ద స్టేట్స్ హ్యావ్ ద పర్మిషన్, స్టేట్స్ క్యాన్ డూ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్ అని చెప్పారు ఇన్ ఆర్డర్ టు బెనిఫిట్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అమాంగ్ దెమ్. ఎస్, సో దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్టికల్ మనకి. ఎస్, ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్ ఫ్రెండ్స్. సో మనకి ఏంటి అని అంటే హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అండి. బట్ అన్లైక్ అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి మనకి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ ఏఐఆర్ అని చెప్పేసి వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ మనం ఏంటి అని అంటే ఈ ప్లాట్ఫామ్లో చేయట్లేదు, యూట్యూబ్లో మనకి దానికి తగ్గట్టుగా దాని గురించి మనకి డెడికేటెడ్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. సో దట్ ఈస్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. సో దిస్ ఈస్ ద కోర్స్ దట్ ఐ విల్ బి టేకెన్ అప్. నేనే తీసుకుంటున్నానండి ఈ కోర్స్. లైవ్ క్లాసెస్ ఇందులో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఐ టీచ్ లైవ్ హియర్ సో దట్ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. దెన్ అట్ ద సేమ్ టైం బైలింగ్యువల్ మోడ్లోనే మీకు అయితే ఉంటుంది, అంటే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు కాంబినేషన్లో. మీకు ఇక్కడ కూడా డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ అండ్ అలాగే ఇలాగే మీకు క్లాస్ నోట్స్ కూడా మీకు ఏంటంటే ప్రొవైడ్ చేయబడుతుంది. సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్. వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ అయితే కనుక మనకి ఆర్గనైజ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ టు డూ ద కోర్స్ కరెక్షన్స్. మీ యొక్క ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయనే దాన్ని బట్టి. అండ్ ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం కవర్ చేసేటువంటి ఆర్టికల్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటన్నిటి నుంచి మనం కవర్ అయితే చేస్తాం. ఇక కరెంట్ అఫైర్స్ గురించి మీరు మళ్ళీ వేరేగా రిఫర్ చేయాల్సిన పని ఉండదు. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ 50% డిస్కౌంట్ పోను 5,000 రూపీస్ మనం ఛార్జ్ చేస్తున్నాము. ఈ 5,000 పర్ మంత్ ఆర్ పర్ 3 months కాదండి. ఈ 5,000 రూపీస్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు ఒక్కసారి మాత్రమే 5,000 రూపీస్ పే చేస్తారు. సో ద రెస్ట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీరు ఈ బెనిఫిట్స్ని అయితే కనుక ఎంజాయ్ అయితే చేయొచ్చు. లైవ్ క్లాసెస్, పీడిఎఫ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఎ సీరియస్ ఆస్పిరెంట్ దెన్ డెఫినెట్లీ దిస్ పర్టికులర్ కోర్స్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే ఈ టు ఎన్రోల్ ద కోర్స్ అండ్ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క టీం మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, సో మీరు ఒకవేళ బిగినర్ అయ్యి ఉండి సో మీరు సివిల్ సర్వీసెస్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఉంటే కనుక సో చాలామంది సజెస్ట్ చేసేటువంటిది ఎన్సీఆర్టీస్ చదవాలి అని చెప్పేసి. బట్ ఏంటి అని అంటే చాలామందికి ఎన్సీఆర్టీస్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేటువంటిది తెలీదు. ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్ మన దగ్గర ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అయితే ఉందండి. ఇది మనకి ఇక్కడ ఏంటంటే మీకు క్లాసెస్ 6th to 12th మనం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఏ డిస్కౌంట్ 50% డిస్కౌంట్గా దీన్ని కూడా మీకు 5,000 రూపీస్కి మనం ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. ఇది మీకు కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీరు ఏ విధమైన ఈ డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మన యొక్క టీం మీకు అయితే హెల్ప్ చేస్తారు. మీరు రైట్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్ us go to the today's question. Yamini Krishnamurthy is often seen recently in the news associated with A. Dance, B. Music, C. Painting, D. Literature. So which of the following statements? I think very easy question. If you know the answer, please comment it. And at the same time, if you have liked the video, please like the video and share your love and as well as thoughts in the comment section. That will be definitely encouraging for us to bring you more this type of quality videos. ఎస్, ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు యాజ్ యూజువల్గా నేను స్టార్టింగ్ చెప్పాను కదా, లైక్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లో పీడిఎఫ్ కోర్సుల ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో మనం అప్లోడ్ చేస్తాం. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు రివైజ్ అయితే చేసుకోవచ్చు. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. లెట్స్ మీట్ అగైన్ టుమారో అండి. సో దిస్ ఈస్ అ న్యూస్ అనాలిసిస్ ఫర్ ఎస్టర్డే అండ్ యాజ్ వెల్ యాజ్ టుడే క్లాసెస్. లెట్ us మీట్ అగైన్ విత్ ద టుమారో విత్ ద న్యూస్ అనాలిసిస్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. బై అండి.